కృష్ణస్త్వదీయపదపంకజపంజరాందం అద్యైవ మే విశతు మానసరాజహంస ప్రాణప్రయాణసమయే కఫవాతపిత్తైకంఠావరోదన స్మరణం కుతస్తే. ఓ కృష్ణ, మృత్యుకాలంలో ఆ కఫం, వాతం, పిత్తం ఇవన్నీ అడ్డు వచ్చేస్తున్నప్పుడు నేను నీ నామస్మరణం ఎలా చేసుకోగలుగుతాను? అందుకనే ఇప్పుడే నాకు కొంచెం భక్తి వచ్చింది కదా, కాబట్టి నేను ఇప్పుడే తలిచేసుకుంటున్నాను. అప్పుడు నేను నీ నామ ఉచ్చారణ చేయాలనుకున్నా కూడా చేయగలుగుతానో లేదో తెలియదు కదా అని భక్తులు ముందే అడ్వాన్స్ బుకింగ్ లాగా అలా భగవన్నామాన్ని ఎల్లప్పుడూ చేసుకుంటూ ఉంటారు. అలాగే మనకి భగవద్గీతలో చెప్పారు, యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావభావితః. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావభావితః. దేహాన్ని విడిచిపెట్టేటప్పుడు ఎటువంటి భావాలతో మనం దేహాన్ని వదిలేస్తామో అటువంటి భావాలతోనే మళ్ళీ మనం పుడతాము. కాబట్టి మృత్యుకాలంలో మనం ఎప్పుడూ భగవన్నామాన్ని చేసుకుంటూ దేహాన్ని విడిచిపెట్టాలి. ఓం అనేది బ్రహ్మం యొక్క పేరు. అలాగే మనకి భగవద్గీతలోనే ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ అంటున్నారు. అంటే ఆ ఓంకారాన్ని జపిస్తూ భగవన్నామాన్ని స్మరిస్తూ మనం దేహాన్ని విడిచిపెట్టాలి అనేది ఈ మంత్రంలో మనకి చెప్పబడింది. హరి ఓం.